ఓం నమో వెంకటేశాయ. ఆకాశగంగ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. శ్రీ పెరియ తిరుమల నంబి అనే వైష్ణవ భక్తాగ్రేసరుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి పాప వినాశనము నుండి స్వామివారి పూజకు అభిషేకమునకు తీర్థం తీసుకొని వచ్చేవారు. వారు తన వృద్ధాప్యంలో కూడా స్వామివారికి పాప వినాశనము నుండి నీరు తీసుకొని వచ్చుట చూసి స్వామివారు ఆయనపై జాలిపడి ఒక వేటబాలకుని రూపంలో తిరుమల నంబి వచ్చు మార్గమున నిలిచి, తాత దాహముగా ఉన్నది, త్రాగుటకు నీరు ఇవ్వమని అడుగగా, ఆచార్యులు, వత్స, ఈ నీరు స్వామివారి పూజకు గాను తీసుకొని పోవుచున్నాను, నీకు ఇచ్చుటకు కాదు అని చెప్పి తన మార్గమున పోవుచుండగా ఆ బాలుడు తన బాణంతో ఆయన తలపై ఉన్న కుండకు రంధ్రం చేసి ఆ నీటిని త్రాగి తన దప్పిక తీర్చుకొనెను. అందువలన ఆచార్యులు బాధపడి తిరిగి పాప వినాశనమునకు పోవుటకు సిద్ధమవడం చూసి ఆ బాలుడు, తాత ఎందుకు కష్టపడతావు, ఇక్కడే నీకు ఆ తీర్థము ఇప్పించేదను అని చెప్పి అంజనాద్రి కొండను చూసి తన బాణంతో కొట్టగా ఆకాశగంగ కొండను ఛేదించుకొని క్రిందికి ప్రవహించసాగినది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆచార్యుల తిరుమల నంబికి ప్రత్యక్షమై, ఇక మీదట ఈ ఆకాశగంగ తీర్థమునే నా పూజా పునస్కారములకు ఉపయోగించవలయునని చెప్పి అంతర్ధానమయ్యను. ఆ రోజు నుండి ఆచార్య తిరుమల నంబి స్వామివారి ఆరాధనకు అభిషేకమునకు ఆకాశగంగ తీర్థము తెచ్చి ఆనందించిరి. ఇప్పటికీ ఆచార్య తిరుమల నంబి వంశీయులు ఈ తీర్థ కైంకర్యమును ప్రతిదినము చేయుచున్నారు. దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి చేతనే తాత అని పిలిపించుకున్న ఈ పుణ్యాత్ముడైన తిరుమల నంబి ఆలయమును మనము శ్రీవారి ఆలయానికి దక్షిణ మాడవీధిలోని సుపదం దగ్గర చూడవచ్చును. ఈ ఆకాశగంగ జలపాతం దగ్గరనే అంజనాదేవి ఆలయము మరి హనుమంతుని ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చును. ఓం నమో వెంకటేశాయ మంగళం.